ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులకు మార్గదర్శి, నిరాడంబరతకు నిలువెత్తు రూపం పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. 88 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత ఇప్పుడు ఆయన వదిలి వెళ్లిన ఆస్తులపై చర్చ జరుగుతోంది. పేదల పక్షపాతిగా పేరుగాంచిన పోప్ ఫ్రాన్సిస్ సంపద ఎంత? పలు కథనాలు, రిపోర్టుల ప్రకారం ఆయన ఆస్తుల వివరాలు. పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూశారు. 12 ఏళ్ల పాటు క్యాథలిక్ చర్చికి నాయకత్వం వహించిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక బ్రోంకైటిస్తో పాటు డబుల్ న్యూమోనియాకు కూడా ఆయన చికిత్స పొందారు. గతంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న సమయంలో 2 సార్లు ఆయన మృత్యువు అంచుల వరకు వెళ్లారని పోప్ ఫ్రాన్సిస్ వైద్య బృందం తెలిపింది. చివరకు ప్రాణాలు విడిచారు. చిన్న గుండె సంబంధిత సమస్యలు కూడా ఆయన్ను వేధించాయి. వృద్ధాప్యం కారణంగా కీళ్ల సమస్యలు, మోకాల నొప్పితో ఆయన తరచూ వీల్ చైర్ను ఉపయోగించేవారు. ఆస్టియో ఆర్థరైటిస్, మోకాలి లిగ్మెంట్ తెగిపోవడం వంటి సమస్యలతో ఆయన బాధపడ్డారు. పెద్ద వయసులో వచ్చే డైవర్టిక్యులైటిస్ సమస్య కూడా ఆయనను వేధించింది. 2021 జూలైలో ఆయన పెద్ద ప్రేగులో కొంత భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. న్యూమోనియా, బ్రోంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఆయన ప్రాణాలు పోయేలా చేశాయి. డబుల్ న్యూమోనియాకు 38 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ఆయన మరణించారు. దాదాపు 1.3 బిలియన్ క్యాథలిక్లను ఆధ్యాత్మిక నాయకుడిగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ప్రపంచంలో అత్యంత సంపన్న మతపరమైన సంస్థలలో ఒకటైన వాటికన్ నాయకుడిగా ఆయన ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ నికర విలువ ఆయన పదవికి తగినంతగా లేదని స్పెయిన్ నేషనల్ డైలీ మార్కా నివేదించింది. వాస్తవానికి ఇతర పోప్లు కూడబెట్టిన సంపద కంటే ఆయన సంపద చాలా తక్కువగా ఉంది. జీతం తీసుకోనప్పటికీ పోప్ ఫ్రాన్సిస్ నికర విలువ $16 మిలియన్ అంచనా వేయబడింది. ఇది భారత కరెన్సీలో చూస్తే 136 కోట్లకు పైనే ఉంటుంది. ఆయన పదవికి సంబంధించిన వనరులు, ప్రయోజనాల ద్వారా ఈ సంపదను అంచనా వేశారు. అధికారిక నివాసం, 5 కార్లు, ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి. మార్క నివేదిక ప్రకారం పోప్ పదవికి అధికారికంగా నెలకు $32,000 జీతం వస్తుంది. అయితే పోప్ ఫ్రాన్సిస్ ఈ జీతాన్ని తిరస్కరించారు. 2013లో పోప్ అయినప్పటి నుంచి ఆయన ఈ మొత్తాన్ని చర్చికి లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. 2001లో వాటికన్ ధృవీకరించిన ప్రకారం పోప్ కాకముందు కూడా పోప్ ఫ్రాన్సిస్ చర్చి నుంచి డబ్బు తీసుకోలేదు. అయితే వాటికన్లో ఆర్థిక పారదర్శకత, బహిరంగతను ఆయన కోరారు. చర్చి ఖర్చులను మార్చడం, న్యాయం, సేవ వైపు ప్రయత్నాలను మళ్లించడానికి ఆయన కృషి చేశారు.